కేరళ స్టోరీ తీసుకోండి, కాశ్మీరీ ఫైల్స్ తీసుకోండి, ఉదయపూర్ ఫైల్స్ తీసుకోండి. ఇప్పుడు పంచాయతీ ఏందని అంటే సినిమా అనేది అన్కంఫర్టబుల్ రియాలిటీస్ ని ప్రజెంట్ చేస్తే కాంట్రవర్సీ వస్తుంది, కాంట్రవర్సీ గ్యారంటీడ్ అని చెప్పి ఈ ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయి, ఈ సెక్యులర్ బ్రిగేడ్ ఎందుకు మాట్లాడుతున్నది అనేది చర్చ. రియాలిటీ అన్కంఫర్టబుల్ ఉంటది, అన్కంఫర్టబుల్ రియాలిటీ కాంట్రవర్సీ చేస్తుందని చెప్పి నువ్వెట్లా అనుకుంటావు? బరాబర్ కేరళ స్టోరీ 2 మీద చర్చ జరగాలి. కేరళ 2 స్టోరీ అగర్ మనం తీసుకొని చూస్తే ఇది ప్రాపగండా కాదు, నా దృష్టిలో ఒక సోషల్ అవేర్నెస్ నరేటివ్. నువ్వు డాక్యుమెంటరీలు చేసినప్పుడు లేదా గలీ గలీ మే సీతారోయి అని అన్నప్పుడు మళ్ళీ ఏడవైందిరా ఒక్కొక్కడు పౌరుషం. నువ్వు పాటలు పాడినప్పుడు లేదా ఒక గుడ్డోడు అడి కళ్ళు కూడా చక్కగా కనబడ్డా నా నల్లద్దాలు పెట్టుకుంటుండే ఒకడు శ్రీరాముడు తాగుబోతు అని అన్నప్పుడు అని కళ్ళల కాకులు ఓడవా ఉక్రోషం రాదా? మేరా అబ్దుల్ వైసా నహీ హే అని చెప్పి మాట్లాడినప్పుడు మెమేస్ వచ్చినప్పుడు మహిళలై ఆడపిల్లలై ఫ్రిడ్జ్లల్లా వాషింగ్ మెషిన్లల్లా కోసిన అవయవాలు దొరకలేదా? ఇవన్నిటికి ఎఫ్ఐఆర్లు లేవా? కోర్టు కేసులు లేవా? మీడియా ఇన్వెస్టిగేషన్లు లేవా? ఈ డ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఏంద్రా మీది? నాకు అర్థం కాదు. సెక్యులర్ బ్రిగేడ్ ని అడుగుతున్నా. వీఆర్ టార్గెటింగ్, నో వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీ కమ్యూనిటీ, వీఆర్ టార్గెటింగ్ దట్ వైలెన్స్ ఇన్ ది కమ్యూనిటీ. ఇఫ్ ఇట్ హార్మ్స్ ది సొసైటీ, ఇట్ హాస్ టు బి డిస్కస్డ్.